హాయ్ హలో ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మన ఛానల్లో ఎన్ని మార్క్స్ ఉంటే టెన్త్లో ఎన్ని మార్క్స్ ఉంటే జీడిఎస్కి అప్లై చేసుకోవచ్చు అనే వీడియో చేశాం కదా. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వారు ఉంటే మీరు చూడండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎవరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎవరు అప్లై అవసరం లేదు, ఎవరు అప్లై చేసుకున్న వేస్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏం చూస్తారు అంటే 10th క్లాస్ మార్క్స్ తక్కువ ఉన్నా కూడా జీడిఎస్ జాబ్ క్రాక్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, 10th క్లాస్లో మార్క్స్ తక్కువ ఉన్నా కూడా జీడిఎస్ జాబ్ని క్రాక్ చేసే అవకాశం ఉంది. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఒకవేళ మీకు 10thలో తక్కువ మార్క్స్ ఉంటే ఎలా అప్లై చేస్తే మీకు జీడిఎస్ జాబ్ అనేది వస్తుంది అనేది ఈ వీడియోలో చూస్తారు. సో ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి జెన్యూన్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. సో దట్ ఇట్ విల్ రీచెస్ టు ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ ద జెన్యూన్ పేజెస్ ఆఫ్ జీడిఎస్ నోటిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా, ముందుగా ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఐమ్ ఆల్రెడీ వర్కింగ్ ఎస్ బీపీఎం సో దట్ ఐ కెన్ షేర్ యూ ద జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మన టాపిక్ వచ్చేసి జీడిఎస్ జాబ్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ 10th ఉండాలి. 10thలో కూడా మ్యాక్సిమం అన్ని ఇప్పటి వరకు అన్నీ కూడా హైయెస్ట్ మార్క్స్ ఉన్న వారికి, లేదు అనుకుంటే మంచి మార్క్స్ వచ్చిన వారికి మాత్రమే జాబ్ రావడం జరిగింది. కానీ తక్కువ మార్క్స్ ఉన్న జాబ్ క్రాక్ చేయడం ఎలా? ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఇంకా వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వలేదు. అంటే ఎన్ని డివిజన్స్లో ఎన్ని ఉన్నాయి, ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పేసి ఇంకా అఫీషియల్గా అయితే ఆ వేకెన్సీస్ అనేది రాలేదు. అది రిలీజ్ అయ్యాక సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఏ డివిజన్లో ఎక్కువ ఉన్నాయి, అలాగే మీ కేటగిరీ వైజ్ ఏ డివిజన్లో ఎక్కువ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుంది అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న దానిలో మీరు అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల మీకు జాబ్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివిజన్లో ఓన్లీ 10 వేకెన్సీస్ ఉంటాయి, అది మీకు చాలా దగ్గర అయి ఉంటుంది. మీకు 10/10 వచ్చినా మీరు దానిలో అప్లై చేసుకోవడం వల్ల మీకు రాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 23 years ఏజ్ అనుకోండి. ఓకేనా, 23 years ఏజ్, అలాగే ఇది 2026 కదా. సో 2026 అంటే 2024, 2025 అలా పాస్ట్ అవుట్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఒకే జాబ్కి ఒకే డివిజన్లో 10/10 ఉన్న వాళ్ళు 20 members అప్లై చేసినప్పుడు ఆ డివిజన్లో ఓన్లీ 10 వేకెన్సీసే ఉన్నప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ టు బి సెలెక్టెడ్? ఓకేనా, మీకు పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మాకు ఇది దగ్గర, లేదా ఈ డివిజన్ మాకు దగ్గర, నేను ఇంటి దగ్గర నుంచి ఈజీగా వెళ్ళొచ్చు, అలాంటి ఆప్షన్స్ అన్నీ పక్కన పెట్టుకోండి. సో ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాత్రం మీరు ఒకసారి మనకు అఫీషియల్గా వేకెన్సీస్ రిలీజ్ అయ్యాక నేనైతే మీకు ఇంకొక వీడియో చేస్తాను. సో ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా, అలాగే మీ కేటగిరీ వైజ్ కూడా చెక్ చేసుకోండి. డివిజన్స్లో ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటే యూ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ దట్ డివిజన్. ఓకేనా, ఆ డివిజన్కి మాత్రమే మీరు అప్లై చేసుకోండి. సో ఎస్పెషల్లీ 10th మార్క్స్ తక్కువ ఉన్నాయి అనుకునేవారు మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిందేనండి. ఈవెన్ కొంతమందికి 10/10 వచ్చినా లాస్ట్ షెడ్యూల్ జనవరి షెడ్యూల్లో జాబ్స్ రాలేదు. ఎందువల్ల ఏంటి అంటే ఇదే, ఒక డివిజన్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు, అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దేర్ విల్ బి కాంపిటీషన్ బిట్వీన్ ద అప్లికెంట్స్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరుగుతుంది. సో వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే రీసెంట్గా పాస్ అవుట్ అయిన వారు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు 10/10 అయినా లేదంటే 10th మార్క్స్ తక్కువ ఉన్నా సరే డివిజన్స్లో ఎక్కడైతే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయో అక్కడ అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుందంటే వన్స్ మీరు ఒకదానికి సెలెక్ట్ అయితే 1 year తర్వాత మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి రీసెంట్గా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 9.8 నా క్లోజ్ ఫ్రెండ్కి జాబ్ వచ్చింది. యాక్చువల్లీ 10/10 ఉన్న అమ్మాయికి రాలేదు, కానీ 9.8 ఉన్న అమ్మాయికి వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఆ అమ్మాయి తనది విజయవాడ డివిజన్ పెట్టుకోకుండా దూరం ఉన్న అనకాపల్లి డివిజన్ పెట్టుకున్నారు. సో అనకాపల్లి డివిజన్ పెట్టుకోవడం వల్ల ఆ టైంలో తను అప్లై చేసినప్పుడు అనకాపల్లి డివిజన్స్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ఎక్కువ ఉండడం వల్ల తనకి 9.8 అయినప్పటికీ తనకు వచ్చింది. అలాగే రీసెంట్గా దగ్గరలో ఉన్న మచిలీపట్నం డివిజన్కి అప్లై చేసుకున్న తనకి 10/10 ఉన్న కాంపిటీషన్ వల్ల రాలేదు. సో ఓకేనా, ఇదే లైవ్ ఎగ్జాంపుల్. మీరు అప్లై చేసుకునేటప్పుడు మోస్ట్లీ యూ జస్ట్ చూస్ ద
ద డివిజన్ విచ్ హ్యాస్ ద మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్న డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోండి. సో దట్ మీకు జాబ్ వచ్చే స్కోప్ ఉంటుంది. ఓకేనా, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. 10th తక్కువ మార్క్స్ ఉన్నా, లేదు అనుకుంటే మీకు 10th తక్కువ మార్క్స్ ఉంటే మాత్రం ఇది మస్ట్ అండ్ షుడ్, నో ఆప్షన్ ఫర్ ఇట్. లేదు 10/10 వచ్చింది, లేదా 9.8 వచ్చింది, లేదా 9.7 వచ్చింది, ఇవి వచ్చిన వారు కూడా ఏంటంటే మ్యాక్సిమమ్ మీరు అప్లై చేసుకున్న డివిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేటివ్, ఇప్పుడు నేను మచిలీపట్నం డివిజన్ ఉంటే నేను దానిలో 10 ఉన్నాయి. దానిలో 10 ఉంటే ఇప్పుడు 10/10 వచ్చిన వాళ్ళు మీరు ఒక 2-3 ఉండరు కదా. కరోనా బ్యాచ్లో చాలామంది ఉన్నారు. సో దట్ మీరు ఏం చేయాలి, ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం డివిజన్కి దగ్గరగా గుడివాడ డివిజన్ ఉంటుంది, ఏలూరు డివిజన్ ఉంటుంది, లేదా అనకాపల్లి డివిజన్, ఇంకా విజయవాడ డివిజన్ ఉంటుంది. అట్లా దగ్గరున్న నా యొక్క నేటివ్, ఇప్పుడు మా ఊరికి రిలేటెడ్ డివిజన్ కాకుండా పక్క డివిజన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో మీకు అనేది కాంపిటీషన్ తక్కువ అవుతుంది, మీకు జాబ్ వచ్చే స్కోప్ ఉంటుంది. వన్స్ మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యాక మీరు ట్రాన్స్ఫర్స్ ద్వారా 1 yearలో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో దట్ మీకు అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో మీకైతే క్లారిఫికేషన్ ఇచ్చేసాను అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను అంటే, ఒకసారి జీడిఎస్ బీపీఎం అంటే ఏంటి, జీడిఎస్ ఏబీపీఎం అంటే ఏంటి, జీడిఎస్ డాక్ సేవక్ అంటే ఏంటి, మీ యొక్క ఫుల్ వర్క్ ఏంటి, అసలు ఏ జాబ్ చేస్తే మీకు బెస్ట్, ఓకేనా, వర్క్ ఏంటి, శాలరీ ఏంటి, తర్వాత మీకు దానిలో ఉండే రిస్క్లు ఏంటి, ఏ జాబ్ అయితే మీకు ప్రిఫరబుల్, అండ్ ఇంకొకటి ఏంటంటే శాలరీ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. అలాగే ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. సో నేను ఒకటే మీకు చెప్తానండి, ఏంటి అంటే యాక్చువల్లీ నేను అప్లై చేసేటప్పుడు ఐ జస్ట్ అప్లైడ్ విత్ 0 సపోర్ట్. నాకు అసలు ఏం తెలియదు. నాకు ఏదో దేవుడి దయ వల్ల వచ్చేసింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ డే 10/10 ఉన్న వాళ్ళు కూడా జాబ్ రావట్లేదు. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. నేను మీకు నేను నాట్ లైక్ మీ ఇంట్లో ఏదో జస్ట్ డోంట్ సీ మీ లైక్ ఏ యూట్యూబర్. నేను మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ ఫీల్ మీ లైక్ ఏ సిస్టర్ ఇన్ యువర్ హోమ్. ఓకేనా, మీ ఇంట్లో మీ సిస్టర్ ఉంటే ఎలా మిమ్మల్ని ఎట్లా ముందు వెనుక సెల్ఫ్లెస్గా ఆలోచించి గైడ్ చేస్తారు చూసారా, అలానే నేను మీకు గైడ్ చేయాలనుకుంటున్నాను. సో హోప్ యూ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి.